నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చేబ్రోలులో జరిగిన గ్రామదేవత కోట్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. రాబో వినాయక చవితి ఉత్సవాలకు గాను జోరుగా తయారవుతున్న వినాయక విగ్రహాలు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా 3 విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆదివారం ఉంగుటూరు, భీమడోలు మండలాలలో పర్యటించారు. చేబ్రోలు గ్రామదేవత శ్రీ కోట్లమ్మ అమ్మవారి 72వ జాతర మహోత్సవంలో ఆయన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గుండుకొలను వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 31వ వార్డు మహాత్మా గాంధీ శక్తి కేంద్రంలో ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమాల ద్వారా ప్రధాని మోదీ భారతదేశ సాంప్రదాయ విలువలు, యువశక్తి ప్రాధాన్యత తదితర వాటిపై సమగ్రంగా తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, సీతాలం విజయ్ కుమార్, ఎర్నాల సూరిబాబు, మాదాసు శివ, మాదాసు చంద్రమోహన్, పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అందరూ చూడటం జరిగింది. తాడేపల్లిగూడ 21వ వార్డు మహాత్మా గాంధీ శక్తి కేంద్రంలో మరి బూత్ కమిటీ ఏజెంట్ల ద్వారా ఈ కార్యక్రమం ఇవాళ వీక్షించడం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు జరిగిన 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి 2014 నుంచి మన్ కీ బాత్ కార్యక్రమం చేస్తూ ఏదైతే దేశంలో మారుమూల గ్రామాల్లో ఎవరైతే మనకున్న ప్రజల యొక్క సంస్కృతి, సంస్కారం, అలా యువతి యొక్క గొప్పతనం, ఈ భారత ప్రజల్లో దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న యువతి చేస్తున్న ప్రయోజనాలు, అద్భుతాలను ఈరోజు మనకి వివరించడం జరిగింది. ఈరోజు యువతి చేస్తున్న ఎన్నో ప్రయోజనాలు, గొప్పలు, మరి ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే ప్రజలకు సంబంధించి ఈ శాటిలైట్ ద్వారా ఈ భారతదేశంలో మారుమూల గ్రామాల్లో కూడా వాతావరణం మీద కానీ, అక్కడున్న పంటల మీద కానీ, అక్కడ ఉత్పత్తుల మీద కానీ, అక్కడున్న వానాల పరిస్థితి కానీ అన్నీ కూడా శాటిలైట్ ద్వారా ఎలా డెవలప్ చేస్తున్నారు, భారతదేశ యువతి ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, ఇలా వివిధ దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ దేశానికి సంబంధించి చేస్తున్న కార్యక్రమం మీద, అలాగే అస్సాంలో తెగ ప్రజలు చేస్తున్న కృషి, అక్కడ జంతువులు ఏ రకంగా వారు ఒక జాతికి చెందిన కోతుల్ని
వాళ్ళు ఏ రకంగా పూజిస్తారో, ఏ రకంగా వాళ్ళు ఆ జాతి సంబంధించిన కోతులు, అక్కడ ప్రజలు, ఆ తెగ ప్రజలు ఏ రకంగా కలిసి జీవిస్తున్నారు, వాళ్ళకి జరుగుతున్న గొప్పతనాలు మనకు వివరించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు ఈ వర్ధాలతోటి బొమ్మలు చేసి అది మరి పార్కుల్లో ఏర్పాటు చేసి ఎంతో అందంగా ప్రజలు వచ్చి చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలు చూసి ఆనందించి కాసేపు సద తీరే విధంగా చేస్తున్న కార్యక్రమం. ఈ రకంగా మనందరం కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు ఒకటి అవ్వాలని, అన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దయించి తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ప్రతి వ్యక్తి కూడా ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11:30 నుంచి 12 గంటల దాకా తెలుగులో వస్తుంది. ఇది వీక్షించండి. వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో గణేష్ విగ్రహాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. స్థానిక సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద వినాయక విగ్రహాలు తయారీ చురుగ్గా సాగుతుంది. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వివిధ రకాలైన పలు రూపాలతో కూడిన వినాయక విగ్రహాలను రూపొందిస్తున్నారు. 3 అడుగుల నుండి 12 అడుగుల వరకు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నామని విగ్రహాల వ్యాపారి హర్ష టీసీసీ న్యూస్కి తెలిపారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా విగ్రహాల తయారీ జరుగుతుందని ఆయన తెలియజేశారు. తాడేపల్లిగూడెం ఏకర్లపల్లి 25వ వార్డు బ్రిడ్జి టౌన్లో వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నామండి. గత 15 సంవత్సరాల నుంచి ఇదే పేస్లో బిజినెస్ అనేది చేస్తున్నాం. ఈ సంవత్సరం వచ్చేసి మన దగ్గర 4 అడుగుల నుంచి 12 అడుగులు హైట్ వరకు ఉన్నాయండి. 4 అడుగుల విగ్రహం వచ్చేసి 6,000, 12 అడుగుల విగ్రహం వచ్చేసి 40,000 చెప్తున్నాం. ప్రతి రేటు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మన దగ్గర. అందరూ కూడా వచ్చి మాట్లాడుకునే దాన్ని బట్టి మోడల్ బట్టి రీజనబుల్ రేట్లు ఇస్తాం. హైదరాబాద్ డిజైన్స్ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. 12 అడుగుల విగ్రహం వచ్చేసి డిజైన్ బాగుంటుందండి. అది విష్ణుమూర్తి అవతారం కింద 8 చేతులతో ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం వ్యాపారం బాగానే ఉంది. ఈ ఇయర్ వచ్చేసి కొంచెం డల్గా ఉంది వ్యాపారం అనేది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పేదాన్ని బట్టి అయితే రేట్లు ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. అదైతే ఏం లేదండి, వచ్చి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే రేట్లు తగ్గించి రీజనబుల్ రేట్లోనే అందరికి ఇవ్వాలని చూస్తాం. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికళ తన సేవా కార్యక్రమాల పరంపర కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు పేద విద్యార్థుల, ఒంటరి మహిళలు అవసరాలను తెలుసుకుంటూ దాతలను ప్రోత్సహిస్తూ వారిచ్చే విరాళాలతో పేదల అవసరాలను తీరుస్తూ వారధిగా నిలుస్తున్నారు. తాజాగా పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్లో చదువుతున్న 2 బాలికలకు కళాశాల విద్యార్థినికి మొత్తం 3 సైకిళ్లను దాతల సహకారంతో ఏర్పాటు చేసింది. అందులో 2 సైకిళ్లను బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ తనయుడు గోపాల్ నాయుడు, 1 సైకిల్ను రాధిక అనే దాత ఏర్పాటు చేయగా, ఆదివారం 3 సైకిళ్లను డోనర్ తండ్రి కర్రి ప్రభాకర్ బాలాజీ ట్రస్ట్ ప్రతినిధి చెన్నా జనార్దనరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. రిటైర్డ్ టీచర్ ఆనందరావు కూడా పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ అనేటువంటిది తాడేపల్లిగూడెంలో చెన్నా త్రికళ సుమారుగా 12 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించి మరి అనేక మంది దాతల యొక్క సహకారంతో తన యొక్క సొంత డబ్బులతోటి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు గత 12 సంవత్సరాల పైగా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా అతి నిరుపేదైనటువంటి కుటుంబాలను గుర్తించి వారికి కావాల్సినటువంటి స్కూల్ ఫీజులు కానీ, ఇట్లాగా స్కూల్కి వెళ్ళటానికి కావాల్సినటువంటి సైకిళ్ళు కానీ, ఇతర పరికరాలు కానీ వాళ్ళకి స్కూల్కు సంబంధించినటువంటివి ముఖ్యంగా గత 12 ఏళ్ళుగా అందిస్తూ వారి తండ్రి గారైనటువంటి చెన్నా జనార్దన్ గారు ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇట్లాగే ఈ యొక్క కార్యక్రమాలని మరి ఎన్నో సంవత్సరాల పాటు మరి నిర్వహించాలని, భగవంతుడు వారికి అండగా ఉండాలని, అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని, వారు ఎవరిని కూడా ప్రత్యేకించి వెళ్ళి అడగరు ఇలా డొనేషన్ ఇమ్మని. కాకపోతే ఈ ఆర్గనైజేషన్ తెలిసి ఇటువంటి సేవ చేస్తున్నారని వారు అందించి వారి పేరు చెప్పకుండా కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మా అబ్బాయి 2 సైకిల్కి ఇచ్చేయడం అన్న సంగతి నాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జనార్దన్ గారు నాకు చెప్పడం జరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో కానీ అలాగే ప్రభుత్వ స్కూల్లో కానీ యాక్టివ్గా ఉండి చదివే నిరుపేద పిల్లలకు వారిని ప్రోత్సహించడంలో భాగంగా
గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఇప్పటివరకు ఒక 60 మంది స్టూడెంట్స్ వరకు ఇచ్చున్నాం. ఈ రోజున పెంటపాడు బేసిక్ స్కూల్లో చదువుతున్నటువంటి నీరజ్ అనే కుర్రోడు 8th క్లాసు. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు రోజువారీ పనికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకునే కుటుంబం వాళ్ళది. కుర్రోడు బాగా చదువుతాడు. 7th కూడా 540 మార్క్స్ దగ్గరగా వచ్చినాయి. అతన్ని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈరోజు మా మిత్రులు బీజేపీ రాష్ట్ర నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ గారి కుమారుడు అయినటువంటి గోపాల్ నాయుడు గారు 2 సైకిళ్ళు ఈ రోజున గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మా చెన్నా జనార్దన్ గారు ఇంటి దగ్గర వాళ్ళ పాప చెన్నా త్రికళ ఆ విదేశాల్లో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మీద 15 సంవత్సరాల నుంచి వృద్ధులకి, అనాథలకి, అలాగే అనాథాశ్రమం, లెప్పర్సే, ఇంకా మేమైతే ఈ కరోనా టైంలో ఎన్నో బస్తాల బియ్యం పట్టుకెళ్ళి వాళ్ళందరికీ పంచిపెట్టేవాళ్ళం. ఇదంతా అమ్మాయి అక్కడి నుంచి పంపింది. చాలా సంతోషం. ఇలాగే ఆ అమ్మాయి భవిష్యత్తులో చాలా ఆవిడ బాగా చెప్పాలంటే మదర్ తెరిసా. అంటే ఎండలో నడిచెళ్తుంటే ఎవరైనా చెప్పులు లేకపోతే అమ్మాయి చెప్పులు ఇచ్చేసి అమ్మాయి ఒత్తికాడితో నడిచెళ్ళిపోతుంది. అంత హృదయం ఉన్నటువంటి మనిషి. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ బి కొండలరావు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో వాహనదారులకు హెల్మెట్ వాడకం అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని హెచ్చరించారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పక్క ప్రజలకి, మన చుట్టుపక్కల ప్రజలకి ఈ హెల్మెట్ కంపల్సరిగా ధరించాలి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీ ప్రాణానికే కాదు, వెనకాల ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు మీరు లాసిపోవడమే కాదు, వెనకాల ఉన్న వాళ్ళు కూడా లాసిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల మీరు అన్ని విధాలుగా సేఫ్ సైడ్ అవుతుంది. రోడ్డు యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది మరణాలు పొందుతున్నారు, కాళ్ళు చేతులు పోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించుకోవడం వల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీ డ్రైవింగ్ ఫైన్ పట్టడమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మైనర్ బాలికలు కానీ బాలులకు కానీ బళ్ళు ఇవ్వద్దు. బళ్ళు ఇచ్చినట్లయితే మీతో పాటు వాళ్ళ ఫైన్ పడటమే కాదు, 25,000 రూపాయలు పడుతుంది. వాళ్ళతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా ఫైన్ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకి బండి ఇచ్చి పంపించొద్దు. అలాగే ట్రిపుల్ రైడింగ్, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుకోవడం మానుకోండి. ఫోన్ వస్తే పక్కన పెట్టి మాట్లాడుకోండి. సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు, చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో నా అనే వారు లేని సాధువుగా పిలువబడే వృద్ధునికి గ్రామంలోని చిరంజీవి యువత ఓ రేకుల షెడ్ కట్టి అతను తలదాచుకోవటానికి అవకాశం కల్పించారు. ప్రత్తిపాడు గ్రామంలో చింతల్లంక కాలనీలోని నివసిస్తున్న జ్యోతుల వెంకట్రావు అనే సాధువుకి చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ చెరుకూరి జగత్ సోమశేఖర్ గారు మరియు గ్రామ చిరంజీవి యువత ఆర్థిక సహకారంతో షెడ్డు నిర్మించి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మజ్జి అప్పారావు గారు, మట్టా రాంబాబు, వీర్ల గోవిందరాజు, గిద్దా శ్రీనివాస్, పైడిముక్కల సత్యనారాయణ, వీర్ల కుమార్, తాడిపత్తి వెంకటరమణ, తోట శంకర్, తుమ్మగంటి సుధీర్, వెజ్ వెంకటేష్, అంకాలు, యానాదుల వసంత్, సత్యమేవ జయతే యూత్ సభ్యులు, వన్ టీమ్ వన్ విజన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
జ్యోతుల వెంకటరావు అనే అనాథ వ్యక్తి ఇక్కడ గత 10-15 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. అయితే ఆయనకి ఎవరు లేని కారణంగా కనీసం ఉండడానికి కూడా కనీస వసతి లేకుండా ఆయన ఒక పాకలో నివసిస్తూ ఉన్నారు. మొన్న వర్షాలకి పాక కూడా పూర్తిగా దెబ్బతిని ఎండలో ఎండి వర్షంలో తడిసే విధంగా అతను జీవనం సాగిస్తున్నారు. అది చూసి మొన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వారోత్సవాల భాగంగా ఆయనకి ఒక షెడ్ నిర్మిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని మనం కొనసాగిగా ఆయనకి షెడ్ నిర్మించి ఆయన ఈరోజు ఆ షెడ్లో నివాసం ఉండడానికి ఏర్పాటు చేసి ఆయనకి వాళ్ళ షెడ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి యువత అలాగే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు అందరూ కలిసి దీనికి ఆర్థిక సహాయం చేశారు. సుమారు 22,000 రూపాయల వరకు దీనికి ఖర్చు అయింది. ఖర్చు అంతా కూడా అందరూ కూడా మా చిరంజీవి యువత అలాగే జన సైనికులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అందరూ కూడా ఎవరికి తోచినంత సాయం ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక సెయింట్ జోన్స్ సమీపంలో నెహ్రూ బన్సెస్ నివాసంలో యోగా గురువు ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం సాయంకాలం అగ్నిహోత్రం 6వ కార్యక్రమం నిర్వహించారు. అగ్నిహోత్రం చేయించుకోవడం వలన ఒంటిలోనూ ఇంటిలోనూ దోషాలు నివారించబడి అగ్నిహోత్రం వాయువుతో సమాజానికి మేలు జరుగుతుందని నిర్వాహకులు కరిబండి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, మదన్ మోహన్ అగర్వాల్, మారుతి సైకిల్ షాప్ రాఘవులు, నున్నా నాగేశ్వరరావు, యోగా సభ్యులు పాల్గొన్నారు. నెహ్రూ బన్సెస్, రేఖా అగర్వాల్, చేతన్ సాయి బన్సెస్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో నెహ్రూ బన్సాల్ గారి ఇంటి దగ్గర అగ్నిహోత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగ సాధకులు మరియు ఆధ్యాత్మిక చింతన కలిగిన చాలామంది వ్యక్తుల సమూహంలో
సూర్యాస్తమయానికి సంబంధించిన అగ్నిహోత్రాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కులాలకి మతాలకి అతీతంగా అందరూ ఇలాంటి పురాతన సాంప్రదాయాల్ని పాటించడం ద్వారా గృహ దోషాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మానసికపరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి, వాతావరణం పరిశుద్ధి, వాయుమండలం శుద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది. అలాంటి సాంప్రదాయాన్ని మన పెద్దలు కొనసాగించి మనకు వారసత్వంగా ఇచ్చారు. దానిని ఈ తరం వారికి అందించడం కోసం, అందరికీ అవగాహన కల్పించడం కోసం మేము విస్తృతంగా వారంలో కనీసం 2 రోజులైనా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరింటి దగ్గర అయితే దీన్ని చేసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర అవగాహన కల్పిస్తూ 100 మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ అగ్నిహోత్రం కార్యక్రమం గురించి గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అన్నీ కూడా. దీని యొక్క విశిష్టత అగ్నిహోత్రం చేసిన తర్వాత వచ్చే ధ్వని కానీ, జ్వాల కానీ, పొగ కానీ పీల్చినట్టయితే దోషాలన్నీ పోతాయంటున్నారు. కాబట్టి అందరూ కూడా, చాలామంది కూడా మేము ఇది ఆ రోజు చేస్తాము. అందరూ కూడా కావాలని మేము చెప్పడం జరుగుతుంది. కానీ మేము వాళ్ళు చేయమని చెప్తే మేము అన్ని కార్యక్రమం పురమాయించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా మా గురువుగారి ద్వారాగా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. మీకు ఎవరన్నా చేయవలసిన వాళ్ళు, ఈ అగ్నిహోత్రం చేయవలసిన వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ డేట్స్ ఇచ్చి అందరికీ గృహ దోషాలు కానీ, ఒంటి దోషాలు కానీ పోతుందని గురువుగారు ప్రగాఢ అనుభవంతో, అది కూడా సత్యంతో చెప్తున్నారు. ఈరోజు ఆహ్వానం మన్నించి అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇవాళ చాలా సరదా ఉత్సవంగా గురుగారు ఇచ్చేసి మా స్వగ్రామానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అగ్నిహోత్రం కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇలాగే అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెంటపాడులో ఓ అనాథ ప్రేతకు జిల్లా మానవతా నాయకులు తాడేపల్లి మోహన్ రావు దహన సంస్కారాలు చేసి మానవతను చాటుకున్నారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో సుజాత అనే అనాథ ఆదివారం మృతి చెందింది. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లటానికి నానేవారు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ తాడేపల్లి మోహన్ రావు ముందుకొచ్చి తన సొంత ఖర్చులతో ప్రేతకు దహన సంస్కారాలు గావించారు. ఇది తాను దైవ కార్యక్రమంగా భావిస్తున్నానని, దీంతో ఇది 3వ అనాథ ప్రేతకు దహన సంస్కారం అని తాడేపల్లి మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు తారాడి పాల్, ఏలూరి వీరాస్వామి, మీసాల సత్యనారాయణ, విపత్తి వినాయకుడు, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, చెరుకూరి బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ సోమవారం రోజున శ్రీ మాగంటి కళ్యాణ మండపంలో ఇస్కాన్ తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇస్కాన్ సెంటర్ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మురళీనాథ్ మాట్లాడుతూ సోమవారం ఉదయం నుంచి జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భక్తులందరూ పాల్గొని శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇస్కాన్ తాడేపల్లిగూడెం శ్రవణ కీర్తన్ భవన్ నుంచి శుభాభినందనలు. ఈ నెల 26వ తారీఖు అంటే రేపు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ మీకు అందరికీ తెలుసు. ఆయన యొక్క ఆవిర్భావ దినోత్సవం రేపు సోమవారం 26వ తారీఖు చాలా గ్రాండ్గా ఇస్కాన్ మందిరంలో జరుగుతుంది. ఉదయం కార్యక్రమాలు 4:30 నుంచి ప్రారంభమవుతాయి. 4:30కి మంగళహారతి అంటాం. మంగళ అంటే శుభం అని, శుభమైనటువంటి హారతి. భగవంతుడు మనల్ని చూసే టైం అంటుంది. జనరల్గా భగవంతుడి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఆయన చూడాలి. ఎర్లీ మార్నింగ్ భగవంతుడి దర్శనానికి వెళ్ళినప్పుడు భగవంతుడు మనం చూస్తారు కనుక అది మంగళ హారతి, శుభమైన హారతి అంటాం. ఆ తర్వాత 8:30కి శ్రీమద్ భాగవత ప్రవచనం ఉంటుంది. కృష్ణాష్టమి రోజు భాగవతాన్ని వినడం చాలా శ్రేయస్కరమైంది. అలాగే కృష్ణాష్టమి రోజు ఎవరైతే ఏకాదశిలాగా ఉపవాసం ఉంటారో వాళ్ళకి 1,000,000 ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుందంటండి. అందుకోసం కృష్ణాష్టమి రోజు భక్తులందరూ సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు అంటే భగవంతుడికి అభిషేకాలు అన్నీ అయ్యే వరకు కూడా ఉపవాసంలో ఉంటారు. సో రేపు ఉదయం 8:30 శ్రీమద్ భాగవత ప్రవచనము, తర్వాత సాయంత్రం వరకు సుమారు 8 గంటల వరకు ఇక్కడ శ్రవణ కీర్తన భవన్ ఇస్కాన్ తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో రాత్రి 8 గంటల వరకు నిరంతర దర్శనం, కంటిన్యూస్గా దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి
11 గంటల వరకు మాగండి కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్ ఫెస్టివల్ కృష్ణాష్టమి ఉత్సవం జరుగుతుంది. భక్తులందరూ చేత అభిషేకం చేయించే కార్యక్రమం ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత 27వ తారీఖు మంగళవారం ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పొద్దునపూట 10 గంటల నుంచి ఇస్కాన్ తాడేపల్లిగూడెం శ్రవణ కీర్తన భవన్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉంది. ఇక్కడే ఉదయం 10 గంటల నుంచి గురు పూజ, తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా ఆచార్యుల వారికి పుష్పాలను సమర్పించవచ్చు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నరసాపురం జిల్లా మీడియా అధికార ప్రతినిధి నర్సే సోమేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన సంప్రదాయం కూడా ప్రత్యేకించి కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న చెత్తను చూసి కలిగింది. అలాగే మరికొంతమంది ఈకో కాయి అనే పేరుతో ఇంకో స్టార్టప్ని ప్రారంభించారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం 111వ కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఈరోజు చూడడం జరిగింది. మరి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో రొయ్యల చెరువుల యొక్క రైతుల కోసం వాటి సీడ్ని తయారు చేసి రైతులకు ఇచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రధాని 11వసారి ఆయన మరి మాట్లాడిన సందర్భంగా కూడా 1,00,000 మంది యువకులు, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చిన వెంటనే మరి సుమారు 5,000 మంది విద్యార్థులు వారికి ప్రధానమంత్రికి లేఖలు రాశారని, వారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదని, కాకపోతే ప్రజా సేవలో మేము నిరంతరం ఉంటున్నాం, మాకు రాజకీయంగా రావాలనే ఆకాంక్ష వారు తెలపడానికి కూడా ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో వారు చెప్పడం జరిగింది. వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ వల్లి జన్మదినం సందర్భంగా సేవా సమితి సభ్యులు 10 మంది నార్ని రత్నాలయ హాస్పిటల్లో రక్తదానం చేశారు. సేవా సమితి కార్యదర్శి గొల్లేరు మోహన్, గౌరవాధ్యక్షులు అడపా తిలక్, కొప్పల ప్రసాద్, కామరపల్లి శివ, ఎడవల్లి మధు, పొలిశెట్టి రంగారావు, దెంతులూరి సతీష్, ఇందిరా కాలనీ సేవా సమితి అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్ రావు, బొచ్చు దినేష్, నేదూరి సత్యనారాయణ, గెద్వాల భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపకుడైనటువంటి పఠాన్ వల్లి గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రబృందం, వారి అనుచరులం, వారి తమ్ముళ్ళం అయినటువంటి మేము ఒక 10 మంది దాకా ముందుకు వచ్చి రక్తదానం చేయడం కోసం ఈనాడు వచ్చాము. ఎందుకంటే తాను బతుకుతూ 10 మందికి బ్రతుకునిచ్చేటువంటి వాడు, పేదవారి ఆకలి కేకలు తీర్చేటువంటి వ్యక్తి మన పఠాన్ వల్లి గారు. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి భోగభాగ్యాలు నిండు నూరేళ్ళు ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈనాడు వల్లి మోహన్ యువజన సేవా సమితి తరపున వారి సోదరులమైనటువంటి మేము రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాం. మేమే కాకుండా మీరు కూడా చాలామంది పేద ప్రజలకి ఆకలి తీర్చేటువంటి మంచి మార్గంలో నడవాలని, మా సేవా కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తారని మరి కోరుచున్నాం. ప్రతి ఒక్కరి తరపున కూడా ఈనాడు మా పఠాన్ వల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు, ఏలూరు టైమ్స్ రిపోర్టర్ సుందనీడి వెంకట లక్ష్మయ్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో అన్నదానం చేశారు. అనంతరం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుందరనీడి వెంకట లక్ష్మయ్యతో పాటు వారి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుందనేడు వెంకటలక్ష్మయ్య, మాది కాకర్లమూడి. నేను ఏలూరు టైమ్స్ పత్రికలో పనిచేస్తున్నాను. జిల్లా ఏపీడబ్ల్యూజే
ఉపాధ్యక్షుడిని. ఆగస్టు 24 నా జన్మదినం. నిన్న జన్మదినం జరుపుకున్నాను. నిన్న పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెట్టించాను. భోజనాలతో పాటు ఫ్రూట్స్, స్వీట్స్ పెట్టాం. నిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారని చెప్పారు కనుక వీళ్ళకి భోజనాలు ఇవాళ పురమాయించాను. ఈ సంవత్సరం నా మీడియా మిత్రులతో కలిసి ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఉత్సాహంగా ఉంది. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి మాజీ ఉప సర్పంచ్ తెలుగుదేశం సీనియర్ నాయకులు పసుపర్తి చందు అనే చంద్రశేఖర్ కజకిస్తాన్ పర్యటనకు వెళ్లి అక్కడ హృద్రోగంతో మృతి చెందారు. పసుమర్తి చందు వ్యవసాయ క్షేత్ర పరిశీలనకు గాను మిత్రులతో కలిసి కజకిస్తాన్ వెళ్లి శనివారం అక్కడ ఎయిర్పోర్ట్లో దిగారు. దిగిన కొద్దిసేపటికే గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆయనతో వెళ్లిన మిత్రులు అక్కడి నుండి ఇక్కడ చందు కుటుంబ సభ్యులకు తెలిపారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగుదేశం నాయకులు పసుమర్తి చందు మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం స్వగ్రామం చేరటానికి మరో 24 గంటలు పడుతుందని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం సంత మార్కెట్లో ఈ ఆదివారం కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు, ఆకుకూరల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దీనితో మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.